వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. కోట్ల రూపాయల బ్యాంకు రుణాన్ని ఎగ్గొట్టేందుకు ఓ బీజేపీ నేత కుమారుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. అందుకోసం ఏకంగా తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. సినిమా కథను తలపించేలా సాగిన ఈ నాటకానికి పోలీసులు తెరదించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుట్టురట్టు చేసినప్పటికీ చట్టంలోని ఓ లొసుగు కారణంగా అతనికి ఎలాంటి శిక్ష పడకుండానే ఇంటికి పంపించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ కు చెందిన బీజేపీ నేత మహేష్ సోనీ కుమారుడు విశాల్ సోనీ పలు బ్యాంకుల నుంచి సుమారు 1,40,00,000 రుణం తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే మార్గం లేక విచిత్రమైన ఎత్తుగడ వేశాడు. తాను చనిపోయినట్లు నమ్మిస్తే రుణాలు రద్దవుతాయని ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలో తన కారును కలసిన్ నదిలోకి తోసేసి తాను కూడా అందులో పడి మరణించినట్లు అందరినీ నమ్మించాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విశాల్ గల్లంతైనట్లు సమాచారం అందడంతో రెస్క్యూ సిబ్బంది సుమారు 10 రోజుల పాటు నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో నుంచి కారును వెలికి తీసి అది విశాల్దేనని నిర్ధారించుకున్నారు. కానీ అతని ఆచూకీ మాత్రం లభించలేదు. మరో వారం గడిచినా మృతదేహం దొరకకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో విశాల్ సోనీ మొబైల్ కాల్ డేటాను పరిశీలించగా చివరి సిగ్నల్స్ మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిగ్నల్స్ ఆధారంగా మహారాష్ట్రలోని సంభాజీ నగర్ జిల్లా ఫర్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాల్ సోనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విశాల్ సోనీ అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తనకున్న 1,40,00,000 అప్పుల నుంచి తప్పించుకోవడానికే ఈ నాటకం ఆడినట్లు చెప్పుకొచ్చాడు. డెత్ సర్టిఫికేట్ పొందితే బ్యాంకులు రుణాన్ని మాఫీ చేస్తాయని భావించినట్లు పోలీసులకు వివరించాడు. అయితే ఒక వ్యక్తి తాను మరణించినట్లు నమ్మించే ప్రయత్నంపై కేసు నమోదు చేయడానికి రాజ్యాంగంలో నిర్దిష్ట నిబంధనలు లేకపోవడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో విశాల్ సోనీని కుటుంబ సభ్యులకు అప్పగించి పంపించి వేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.